సార్ మీరు లాకప్ డెత్ చేశారా ఎప్పుడన్నా? లాకప్ డెత్లో ఇన్వాల్వ్ అయ్యాం, చేసేయకూడదు కానీ ఇన్వాల్వ్ అయ్యాం తప్పదు. పోలీస్ అధికారిగా 1 ఎన్కౌంటర్, 2 అలాగే లాకప్ డెత్లో ఇన్వాల్వ్ అవటం ఏదో భగవంతుడి వల్ల బయటకు వచ్చాం. సార్ మీరు ఫస్ట్ 6 టైమ్స్ మీరు అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు అన్నారు. తర్వాత ఒక చోట దగ్గరలోనే ఉన్నారు అన్నారు. అంటే మీరు కూడా మెత్తపడి అందరితో చేతులు కలిపి ఏ మినిస్టర్తో పాటు ఎమ్మెల్యేతో పాటు నిలబడి కామ్గా వెళ్ళిపోయారా? ఓకే, దాని గురించి చెప్పాలంటే ఈ 6 సార్లు ట్రాన్స్ఫర్ అయినప్పుడు యాక్చువల్గా మళ్ళీ మాకు గురువు గారు ఉన్నారు, తోట వెంకట సాయిబాబా అని. అలాగే ఎంవి కృష్ణారావు గారిని ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఉండేవారు. వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత ఏంటంటే, ఒకటి పోలీస్ అనేది ఒక వ్యవస్థ, అందుకే మీకు స్టేషన్ అంటారు, ఆఫీస్ అంటారు. పోలీస్ స్టేషన్ వేర్ పీపుల్ స్టే, 24 అవర్స్ ఎవరో ఒకరు ఉండాలి. ఈ వ్యవస్థ నువ్వు ఉన్నా లేకపోయినా గడిచిపోద్ది, వేరే వాళ్ళు ఎవరినా మీరు ఎవరు లేకపోయినా కానిస్టేబుల్ ద్వారా గడిచిపోతుంది. ఈ దీంట్లో ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెడికేట్. నేను ఆ 6 మంత్స్ టైంలో ఫస్ట్ 2 ఇయర్స్లో కొద్దిగా అంటే కరప్షన్ మీద కాస్త, ఎందుకంటే మొదటి నుంచి నా మైండ్ కరప్షన్ అనేది వద్దనేవాడిని. కానీ ఒక పరిస్థితిలో కంపల్సరీ నువ్వు తీసుకుంటావా లేదా, సిఐ గారు నేను పిలిచి తిట్టాడు, డోలాయమైన పరిస్థితి. ఆ పరిస్థితిలో తీసుకోలేదు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అది టీ కృష్ణ అని, మీరు సినిమా డైరెక్టర్ ఉండేవాడు కదా, టీ కృష్ణని పెంచిన తండ్రి గూడూరు కోటయ్య ఉండేవాడు. ఆ గూడూరు కోటయ్య డీటెయిల్స్ ఉంది కానీ ఇన్వాల్వ్ ఇన్ మర్డర్ కేసు. మర్డర్ కేసులో ఉంటే అతను మెడ్రాస్ వెళ్ళిపోయి, అక్కడ మాకు ఒంగోలుకి మెడ్రాస్ ఎక్కువ వెళ్ళిపోయాను. అతను పట్టుకోవాలని నేను హంగామాతో ట్రైన్లో బయలుదేరాలంతా ఉంటే సిఐ ఆగిపోమని, నాకు అర్థం కాలేదు ఎందుకు ఆగిపోమన్నాడు అని. తర్వాత తెలిసింది. నెక్స్ట్ ఒక మనిషి వచ్చి మీ సిఐ గారికి మేము ఇచ్చామండి, మిమ్మల్ని కూడా తీసుకోమన్నాడంటే, నో నేను తీసుకున్నాయా, ఈ కేసులో గూడూరు కోట ఎంత చూడాలి, యంగ్స్టర్స్ కదా మనం పట్టుకుంటే ఏదో పెద్ద పేరు వస్తుంది మా ఆలోచన. ఆయన ఆల్రెడీ సరే మొత్తాన్ని పేర్లు వద్దు. సో చేసిన తర్వాత అల్టిమేట్గా అప్పుడు ఫ్రిక్షన్ పిలిచి, ఇందాక మేము చెప్పింది మళ్ళీ రిపీట్ అన్నాడు. అన్న తర్వాత నాకు అప్పుడు ఈ తోట సాయిబాబు గారు చెప్పాడు, ఒకటి పోలీసులో కొన్ని నడుస్తూ ఉంటాయి, నువ్వేం చేయలేవు. సో నేను తీసుకోను, అయితే ఒక పని చేయి, మామూలుగా నీకు ఎవరన్నా కంప్లైంట్ సాటిస్ఫై అయ్యి కొద్దిగా, ఎందుకంటే వద్దన్నా కొంతమంది ఇస్తారు, అలాంటిది ఏదైనా ఉంటే నేను తీసుకో పని చేయ, స్టేషన్లో రైటర్ అని ఉంటాడు, ఆ రైటర్కి ఏదైనా ఖర్చులకు ఉండే వరకు అతను మేనేజ్ చేసుకోమను, నీకు తెలియకుండా మీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు కూడా ఏదో ఒక రోజు మళ్ళీ నీ మీద రెబల్ అవుతారు అని చెప్పంటే. రెండవది వ్యవస్థకి అలవాటు పడటం ఏంటంటే, వ్యవస్థలో ఏంటంటే కొన్ని మనం తెలిసి తెలియక వ్యవస్థలో తప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంటుంది. నీకు తెలిసి కూడా తప్పు చేయాలి, ఎందుకంటే బికాజ్ ఇట్ ఏ డ్యూటీ మైండ్, డ్యూటీ ఇది మీ యొక్క విధి నిర్వహణలో భాగం, తప్పదు చేయాల్సింది. అది చెప్పిన తర్వాత కొన్ని తెలిసి కూడా కొన్ని సందర్భాల్లో తప్పులు చేసాం. ఆ తప్పు మళ్ళీ ఇప్పటికీ చాలా ఫీల్ అవుతూ ఉంటాను నేను. ఒక సిఐ గారు నన్ను వీ హ్యావ్ టు కండక్ట్ రైడ్ అనే విలేజ్ అన్నాడు, వెళ్ళాం అంతా మా స్టేషన్గా వేరే స్టేషన్లో. సార్ ఏం చేయాలి, ఎవడ కనపడతాను పట్టరామన్నాడు, దేనికో తెలీదు, డ్యూటీ పట్టుకొచ్చాం, లోపలేసి వెళ్ళిపోయాం, మాకు తెలియదు. నేను మరలా ఆ ఏరియాకి 6 సంవత్సరాల తర్వాత ప్రమోషన్ మీదో లేకపోతే అదే ప్రమోషన్ మీద వచ్చాను. వచ్చిన తర్వాత నాకు అటాచ్డ్గా స్టేషన్ జైలు ఉంటుంది, దాని నుంచి బయటకు వెళ్తే, అయ్యా నమస్కారం, ఎవరయ్యా నువ్వు అంటే, అయ్యా మీరు ఆ రోజు పట్టుకొచ్చారు, నాకు యావజ్జీవ శిక్ష పడింది లైఫ్. నాకు అసలు ఏం తెలియదు సార్, మీరు పట్టుకొచ్చారు అన్నాడు. సో తర్వాత నేను విచారిస్తే నిజం, ఏమీ తెలియని ముద్దాయిని యావజ్జీవ శిక్ష పడింది. ఇప్పటికీ నేను రిపెంట్ అవుతుంటా, కానీ విధి నిర్వహణ నా తప్పు లేదు, డ్యూటీ సిఐ చెప్పాడు, ఏ కేసు అయినా తీసుకొచ్చాం. అదే నాకు ఆ రోజు పలానా కేసు ఉంటే సిఐకి చెప్పి ఉండేవాడు. ఇలా కొన్ని డ్యూటీలు జరుగుతాయి, ఇది మనం ఏం చేయలేమండి.